బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఏపీ నెలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్లు నేడు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు లక్కీ డిప్ కోసం పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చునని టీటీడీ తెలిపింది. ఈ నెల 21వ తేదీన లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవ టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేయనుంది. ఇక ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనం, వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటా టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇక మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. టీటీడీ అధికార వెబ్సైట్ ద్వారా భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చునని టీటీడీ సూచించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్లు విడుదలయ్యాయి, దీనిపై అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. కానీ ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ఏప్రిల్లో నిర్వహించే అర్జిత సేవలు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవతో పాటు తిరుపావడ సేవల్లో పాల్గొనేందుకు భక్తులు వీళ్ళకి డిప్ పద్ధతిలో కూడా టికెట్లు బుక్ చేసుకునే టీటీడీ అవకాశం కూడా కల్పించింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో కూడా ఈ కోటాను కూడా విడుదల చేయనుంది. వీటిని 21 ఉదయం 10 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సేవకు ఎంపికైన భక్తులకి 21వ తేదీ మధ్యాహ్నం నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల లోపు కూడా ఆన్లైన్ ద్వారా పేమెంట్ చెల్లించి కూడా ఇటు టికెట్లు పొందాలని కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. మరోపక్క చూసుకుంటే ఏప్రిల్లో నిర్వహించే కళ్యాణోత్సవం కావచ్చు, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, సాలకట్ల వసంతోత్సవ టికెట్లను కూడా 22న అంటే ఈ నెల 22న ఉదయం 10 గంటలకు వర్చువల్ సేవలకు సంబంధించి కూడా వాటి దర్శన స్లాట్కు సంబంధించిన కోటాను కూడా మధ్యాహ్నం 3ంటికి కూడా విడుదల చేయనుంది. అదేవిధంగా ఏప్రిల్ నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు 23వ తేదీ ఉదయం 10ంటికి, అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం కోటాను 11 గంటలకు విడుదల చేయనున్నట్లు కూడా టీటీడీ ప్రకటించింది. ఇక వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను కూడా మధ్యాహ్నం 3ంటికి కూడా ఆన్లైన్ లో జారీ చేయనున్నట్టు కూడా టీటీడీ ప్రకటించి, మరోపక్క ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్ల కోటాను కూడా 24వ తేదీ ఉదయం 10 గంటలకు, అదేవిధంగా తిరుమలలో, అదేవిధంగా తిరుపతిలో అద్దె గదులు కూడా బుకింగ్ కోటానికి సంబంధించి కూడా అదే రోజు మధ్యాహ్నం 3ంటికి కూడా అందుబాటులో ఉంచనున్నట్టు కూడా టీటీడీ తెలిపింది. ఇంకా మార్చికి సంబంధించి శ్రీవారి సేవ కావచ్చు, మరోపక్క పరకామణి సేవల కోటాను కూడా 27 మధ్యాహ్నం 3ంటికి కూడా విడుదల చేయనున్నట్లు కూడా టీటీడీ అయితే వెల్లడించినటువంటి పరిస్థితి. దీనికి చూసుకుంటే మాత్రం టీటీడీ ప్రధానంగా ఒకటే చెప్తుంది, ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దండి. టీటీడీ వెబ్సైట్ అయినటువంటి టీటీడీ దేవస్థానం AP.gov.in ద్వారా ఆ వెబ్సైట్ ద్వారానే టికెట్లు పొందాలని, మరోపక్క టీటీడీ దేవస్థానం యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ద్వారా కూడా ఇటు టికెట్లు పొందాలని ప్రత్యేకంగా సూచించినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సెల్వం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.